చూసారుగా షూటింగ్ స్పాట్ ఎట్ పాండీ బీచ్. అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి. అందరూ బాగా టైర్డ్ అయిపోయాము. కడుపులో ఎలకలు కూడా పరిగెట్టాయండి. సో అందువల్ల మేము ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసేసి నెక్స్ట్ షూటింగ్ స్పాట్ అట్ వైట్ టౌన్లో ఉన్న ఫ్రెంచ్ కాలనీ లేక ఫ్రెంచ్ టెమిల్ క్వార్టర్స్, అంటే ఫ్రెంచ్ టెమిల్ బిల్డింగ్స్ అని కూడా అంటారండి. సో ఆ ఫ్రెంచ్ కాలనీలో అందరూ మా షూటింగ్ స్పాట్ అనేది స్టార్ట్ చేసామండి. ఫ్రెంచ్ కాలనీ చాలా చాలా అందంగా ఉందండి. ఇక్కడ చూస్తే ఆ బిల్డింగ్స్ అవి భలే ఉన్నాయండి. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నాయండి. ముఖ్యంగా ఆ స్ట్రీట్స్లో షూటింగ్ చేయడం అన్నది మొత్తం జరిగిందండి. ఆ స్ట్రీట్స్ ఏంటి అంటే డుమా స్ట్రీట్స్ అంటారు, రోమన్ రోలాండ్ స్ట్రీట్ అంటారు, సాఫ్రన్ స్ట్రీట్ అని కూడా అంటారండి. మొత్తం ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా వైట్ టౌన్లో ఉన్నాయండి. అంటే వైట్ టౌన్ తిరగాలి అంటే ఫ్యూ అవర్స్ కాదండి, 1 డే సరిపోతుందండి, మినిమం 1 డే. కానీ మేము సమయాభావం వల్ల మేము గబగబా మా షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి ఈ స్పాట్లో. ఎందుకంటే ఎండ మాత్రం భయంకరంగా ఉందండి. ఓకే, సో చూసేద్దామా ఫ్రెంచ్ కాలనీ. ఓ సీతా వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా, దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపెనే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలముల మారుమా, జంటై జన్మని గీయగలమా, గీసే కొంచెని చూపుమా, మెరుపుల మురుముల దాగుండే నిజము చూడమ్మా. ఓ సీతా వదలనిక తోడవుతా, రామా ఒకరికొకరవుతామా. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా.
ఏ లే 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 లే. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి లేకపోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను మార్నింగ్ అవ్వక ముందే వెలుగులతో వచ్చేస్తాను ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచిస్తాను అడ్డులకింకా చెక్ చెక్ హద్దులకింకా చెక్ చెక్ స్టాప్ సైన్ లేని లోకంలో నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను చూసారుగా ఫ్రెంచ్ కాలనీలో షూటింగ్ ఎలా జరుగుతుందో. ఏం షూటింగో ఏంటో అండి. మా వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కాకిలా మాడిపోయారు, పెళ్ళి ముందే కాకిలా మాడిపోయారు. ఈ మండు టెండలో ఈ షూటింగ్లో వాళ్ళు చెప్పింది మళ్ళీ సరిగ్గా నచ్చలేకపోతే మళ్ళీ రెండు మూడు సార్లు అలా చేయిస్తూనే ఉన్నారండి. పాపం వాళ్ళు మాత్రం చెరగని చిరునవ్వుతో అలా చెప్పింది మాత్రం, ఆ డైరెక్టర్ చెప్పింది మాత్రం చేస్తూనే ఉన్నారండి. హలో ఫ్రెండ్స్, ఇది ఈడెన్ బీచ్ పాండిచ్చేరిలో ఉన్నది. ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీలో షూటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఓవర్ టు ఈడెన్ బీచ్.
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఎవరే సో చూసారుగా మా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగిందో. మళ్ళీ నెక్స్ట్ పెళ్ళి ఎపిసోడ్ అంటే పెళ్ళి షాపింగ్ ఎపిసోడ్లో కలుద్దామా మరి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.